నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమపై జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారన్న మంత్రి నిమ్మల. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ధ్వజం. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్న మంత్రి సవిత. కడప జిల్లాలోని ఉల్లి రైతులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున పరిహారం అందజేత. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన గంజి చిరంజీవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసుల ఆక్షేపణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమపై జగన్, వైసీపీ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశారని, అక్కడి ప్రజలే జగన్ను అడుగుతున్నారని అన్నారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలియజేశారు. 5 సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగ్లు వేసి ఉత్తుత్తి ప్రాజెక్టులు ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే అక్కడ పార్టీలు కానీ నేతలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పార్టీ నేపథ్యం, వాళ్ళ రాష్ట్రం. అది అక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి కానీ వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క ఈసీ క్లియరెన్స్కి సంబంధించి మీటింగ్స్ అని ఏదైతే ఇప్పుడే మేము చెప్పాము. ఎందుకంటే అబద్ధాలకి అసత్యాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి 2020లో ఈయన తీసుకొచ్చినటువంటి ఎత్తిపోతల్ని 4 సంవత్సరాలు, మరి 4 సంవత్సరాల్లో మీరు ఎందుకోసం మరి ప్రయత్నం చేయలేకపోయారు ఈ ఈసీ క్లియరెన్స్ తీసుకోవడానికి? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి 4 సంవత్సరాల్లో ఎందుకు డిపిఆర్లను ఆమోదించుకోలేకపోయారు? మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి జీవో కూడా 364 జీవో అంటే ఏదైతే మీరు చాలా క్లియర్గా ఇది డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎందుకు మార్చుకోకున్నారు? ఇది సాగునీరు కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది త్రాగునీరు కాదు, ఇది సాగునీరు కోసమని చెప్పి 364 జీవోని 2023లో ఎందుకు తెచ్చుకున్నారు? మరి మీరు ఇటువంటి ఈసీ క్లియరెన్స్లకి వెళ్ళకపోవడం వల్లే ఆ రోజు మరి పెనాల్టీ నిమిత్తం కూడా ఆ రోజు మీకు షోకాజ్ నోటీస్ మార్చి నెల 2024 మార్చి నెలలో మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చి 2.65 crores జరిమానా విధించినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినాయి. దాని ద్వారానే మొన్న ఏదైతే మీరు చెప్తూ ఉన్నారు ఈసీ, అది ఇంటర్నల్ మీటింగ్స్ని మనకు ఆహ్వానం లేనటువంటి మీటింగ్స్ అవి. ఆ ఇంటర్నల్ ఈసీ తీసుకునేటువంటి డిసిషన్లో ఆ యొక్క ఏదైతే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జవాబు లేనిటువంటి పరిస్థితి, ఈసీ క్లియరెన్స్ ఇవ్వలేనటువంటి స్థితిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. మేము మొన్న వచ్చిన తర్వాత ఆ 2.64 ఏదైతే మనకు జరిమానా విధించారో దాని మీద కూడా మేము రెస్పాండ్ అయ్యాం. ఈ జరిమానా విధించడం కరెక్ట్ కాదు, దీన్ని ఎక్కడ కూడా ఉల్లంఘనలు అని చెప్పి మేము కూడా ప్రభుత్వం తరపు నుంచి ఈసీకి కూడా మేము ఆల్రెడీ మనం కరస్పాండెంట్ కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. చెప్పే కదమ్మా, వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కావాలి. నువ్వు ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తెలంగాణకి వెళ్తే తెలంగాణ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు 2009 ఎన్నికల్లో అనుకుంటా, ఇప్పుడు అక్కడ తెలంగాణ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పాడు అక్కడ ఎన్నికలు అయిపోయాక. ఏం చెప్తాం? అట్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేము కదా. మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది గొడవలు కాదు, నీళ్లు కావాలి. మరి ఆ రోజు ఎక్కడో చూసుకోక్కర్లే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు. ఆ రోజు 2009లో తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది, వెంటనే ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఆంధ్రాలో సెకండ్ ఫేజ్లోకి వచ్చి రేపు మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలంటారు అన్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ రాసి ఇక్కడ ఓట్లు తెచ్చుకోవాలి. ఏదైతే ఆ రోజు మరి హరీష్ రావు గారే చెప్పారు, ఏదైతే 2020-21లో ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి మేమే ఆ రోజు నిలుపుదల చేసామని ఆయన ప్రజెంటేషన్ కూడా నేను మొన్న చూడడం జరిగింది, హరీష్ రావు గారి ప్రజెంటేషన్ కూడా. అంటే వాస్తవాలన్నీ కూడా ఇంత క్లియర్గా ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఉన్న పరపతి లేనిటువంటి స్థితిలోనే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను రాయలసీమలో కూడా మంచి పాజిటివ్ వేవ్ వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి చాలా పాజిటివ్ వేవ్ వస్తూ ఉంది ఇవాళ రాయలసీమలో. అంచేత భవిష్యత్తులో ఎంతో కొంత రాయలసీమ మీద ఆశలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆశలు అడియాసలు అవుతూ ఉన్నాయి. కాబట్టి
ఇటువంటి అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మీకు క్లియర్ కట్గా ఉన్నది వాస్తవాలు మీ కళ్ళ ముందు ఉంచడం జరిగింది. దాన్ని మీరే జస్టిస్ చేయండి మీరందరూ కూడా. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వీరపనాయనిపల్లెలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డితో కలిసి జిల్లాలోని ఉల్లి రైతులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున 28.40 కోట్ల పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుని రైతులకు అండగా నిలబడ్డారని తెలియజేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఉల్లి రైతులను ఆదుకునేందుకు మద్దతు ధరను కూడా ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నా రైతులంటే అక్కున చేర్చుకునే మన జిల్లాని అభివృద్ధి బాటలో ఒక పక్క ఇరిగేషన్లు కావచ్చు, ఒక పక్క ఇండస్ట్రీస్ కావచ్చు, రైతాంగం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని సెక్టర్స్ ని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా మరి ఇందాకే రైతు కష్టాలు చెప్పారు. నేను కూడా ఒక రైతు బిడ్డే. మా నాన్న చనిపోయే వరకు ఆ పంట నష్టం వస్తుందని తెలిసినా ఆ పంట పెడితే తప్ప సాటిస్ఫాక్షన్, యుద్ధంలో చనిపోతామని తెలిసి సైనికుడు ఎలా పోరాటం చేస్తారో పంట పెడితే నష్టపోతామని తెలిసినా కూడా రైతు పంట పెడుతూనే ఉంటాడు. నలుగురికి అన్నం పెట్టే రైతుకు ఈ రోజు రైతు పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీకు తెలుసు. మరి మన రాయలసీమ బిడ్డ, రాయలసీమ గురించి క్షుణ్ణంగా ఏ చెరువులో, ఏ ప్రాంతంలో ఏ పంట పడుతుంది, ఏ ప్రాంతంలో ఏం నష్టపోతున్నారు, ఏ ప్రాంతంలో మనం ఉపాధి చూపించాలని తెలిసిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. మరి మన కమలాపురం ఎమ్మెల్యే గారు నా చుట్టూ తిరిగారు. ఇన్ఛార్జ్ మంత్రిగా ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. ఏమో అక్క పట్టించుకుంటుందో లేదా అని మళ్ళా పక్కనే చాంబర్ ఉంది, అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఏమో లేట్ అయిపోతుందేమని మళ్ళీ నాకు కలెక్టర్ గారితో ఫోన్ చేయించారు. మరి డిపార్ట్మెంట్ అందరితోనూ సర్వే తీసుకొని మరి 128 కోట్ల రూపాయలు మరి నష్టపరిహారం అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అందులో ప్రథమ భాగం ఎవరికి వచ్చింది? అదేవిధంగా మైదుకూరుకి 7.83, మరి పులివెందలకు 6.16, మరి జమ్మలబడుకు 3 కోట్లు. ఆ విధంగా చిన్న రైతుకు పెద్ద రైతుకు అని తేడా లేకుండా అందరికీ న్యాయం చేశాం. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా 7,298 మందికి మనం నష్టపరిహారం చెల్లించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అందులో ఎక్కువగా 70,000 రూపాయలు అందుకున్న వాళ్ళు 1,592 మంది ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి 60,000 అందుకున్న వాళ్ళు 660 మంది ఉన్నారు. మరి 50,000 అందుకున్నారు 842 మంది ఉన్నారు. మరి ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఉల్లి రైతులకే కాదు, మొన్నటి రోజు కోకో రైతులకు కూడా మనం అందులో మరి వాళ్ళని కూడా వాళ్ళ నష్టపరిహారం అడిగినప్పుడు కూడా వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు కూడా మనం నష్టపరిహారం చెల్లించాం. పొగాకు రైతులకు అందించాం, మామిడి రైతులకు అందించాం. రైతు బాగుండాలి, రైతు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది, భారతదేశం స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 భారతదేశంగా ఉండాలంటే రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. పథకాలు అమలు పరుస్తున్నాం. మరి మీ కమలాపురం నియోజకవర్గంలో మరి కలెక్టర్ గారితో మాట్లాడి, నాతో మాట్లాడి, మరి మీ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ ఎంత చేశారో తెలుసా? రోడ్లు డ్రైనేజీలు ఎంత చేశారో తెలుసా? ఈ అతి తక్కువ కాలంలోనే 50 కోట్ల రూపాయలతో మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేశారు. మరి ఎంతో గౌరవంగా ఉండే రాజముద్రతో మనం మరి ఈ రోజు పాస్ బుక్లు కూడా అందజేస్తున్నాం. మరి ఇది నిబద్ధత అనే విషయం తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నయ్య నందమూరి తారక రామారావు అన్న క్యాంటీన్లు పెట్టింది. మరి రంగులు పిచ్చి ఈ ఫోటో
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి గంజి చిరంజీవి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబుకి పాలించే అర్హత లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన రాయలసీమకు మరణశాసనం రాశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆక్షేపించారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపేసిన చంద్రబాబు కుట్ర బట్టుబయలిందని తెలియజేశారు. అంతకు ముందు కూడా పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టుల ద్వారా ఏపీకి దక్కాల్సిన నీటిని తెలంగాణకు అప్పటి సీఎం కేసీఆర్ తరలించకపోతున్నా చంద్రబాబు నోరెత్తలేదని గుర్తు చేశారు. అందుకే అప్పటి పరిస్థితి గుర్తించి నాటి విపక్ష నేత వైఎస్ జగన్ కర్నూలులో జలదీక్ష చేశారని చెప్పుకొచ్చారు. రాయలసీమను చిన్న చూపు చూస్తూ నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కనీసం రాయలసీమకు న్యాయం చేయపోగా అడుగడున ద్రోహం, మోసం చేశాం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తన చేతులతో మరణశాసనం చేసిన వ్యక్తి గనుడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణకే మన ఇటీవల జరిగిన 3వ తేదీ 1/2006 తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏకాంత సమయంలో నేను దిండి, పాలకూరు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు పెడతాను, నాకు సహకరించాలంటే ఆయన స్వేచ్ఛగా, ఫ్రీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను, ప్రజల యొక్క ప్రయోజనాలను తాకడం మీద ఘనత చంద్రబాబు నాయుడు. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే అర్హత ఉంది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజు మొత్తం టోటల్గా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసము, తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన గనుడు ఆయన ఆశామాషకు మనం చూడకూడదు, వినకూడదు. తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు చేతులు కలిపి రాష్ట్రానికి రాయలసీమ మరణశాసనం రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోడ్చిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రహస్య మంత్రాలు జరిపి ఆయనకు ఏదైతే మన రాయలసీమ రావాల్సిన ఈ వాటర్ సమస్య ఏదైతే ఉన్నాయో టోటల్గా ఆయనతో మొత్తం తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజల యొక్క ఆత్మఘోష పడేటట్టు చేశాడు. ఇటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లో ఏమని పిలవాలా, ఏమని మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా అతను టార్గెట్ చేయాలో ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో కూడా మన రాష్ట్రానికి ఆలమట్టి రూపంలో ఒక శాపంలా మారింది. ఈరోజు కేంద్రం కట్టాల్సిన ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాని కమిషన్ కోసం తన చేతికి తీసుకున్నాడు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినాడు. తాకట్టు పెట్టి పోలవరం యొక్క ప్రాజెక్టును కేంద్రం నేను కడతాను ముందుకొచ్చినా లేదు మాకే ఇవ్వండి అని చెప్పి కమిషన్ కోసం, దాంతోపాటు ప్రత్యేక హోదా అడగకుండా ఉండేదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే వార్నింగ్ ఇచ్చి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకెందుకు తలకాయని చెప్పి నా కమిషన్లు చాలు అనే ఉద్దేశంతో చేసిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2016లో జలదీక్ష అనే పేరుతో కర్నూలులో దిండి, పాలమూరు ప్రాజెక్టు ఆపాలా, అక్కడ వ్యక్తులు మా నీళ్లు అనవసరంగా వాడుకుంటున్నారు, దొంగలు ఇస్తున్నారు, నీళ్ళు ఎక్కువ వాడుకున్నారు, దానివల్ల రాయలసీమ మొత్తం టోటల్గా కరువు ఎదుర్కొంటుంది, కరువు పరిస్థితిని ఎదుర్కొంటుంది, పంటలు పండువు, చాలా రాయలసీమ ప్రజలు వలసపోయే పరిస్థితి ఉన్నది అని ఆ రోజు ఆయన ధర్నా చేశాడు. దాదాపు 3 రోజులు ధర్నా చేస్తే కేంద్రానికి ఇమ్మీడియట్గా మెలకు వచ్చింది, వాళ్ళు అలర్ట్ అయినారు, ఇది చేస్తే తప్పు అని చెప్పేసి కూడా ఆ రోజు చురుకులంచే కార్యక్రమం కూడా ఆ రోజు చేశారు. కానీ ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం నోరు కూడా మెదపలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? ఓటుకు నోటు కేసులు ఎక్కడ కేసు మళ్ళీ బయటపడుతుందో, ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ మళ్ళీ నేను తలదాచుకున్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నువ్వు క్వశ్చన్ చేయలేకపోయినావు. ఈరోజు ఈ విధంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం టోటల్గా అందరినీ మోసం చేసే పరిస్థితి వచ్చావు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.